ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఇమిగ్రేషన్ లా కన్సల్టెంట్ అడ్వకేట్ ఆదిత్య మల్లెలా గారు ఉన్నారు. వీరితో ఈరోజు మనం ఇమిగ్రేషన్ రిలేటెడ్ అన్ని కూడా డౌట్స్ ఏమన్నా క్లియర్ చేసుకుందాం. హలో అండి, నమస్తే. నమస్తే. సో ఇప్పుడు మీరు అన్నారు మనకి కొత్తగా తీసుకునే వాళ్ళకి అక్కడ వెళ్ళాలి అనుకునే వాళ్ళ గురించి గ్రీన్ కార్డ్ ఎంత ప్రాసెస్ ఎంత మనకి డిఫికల్ట్ ఉంటుంది అని. అయితే ఇలాంటి టైంలో ఇంత స్ట్రిక్ట్గా ఉంటున్న టైంలో ఆల్రెడీ మనం గ్రీన్ కార్డ్ తీసుకుందాము అని వెళ్ళి అక్కడ ఉంటున్న ఇండియన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పరిస్థితి ఏంటి అసలు ఇప్పుడు? సో గ్రీన్ కార్డ్ అనేది ఒక గోల్ అండి ఎవరికైనా. అవును. సో ఆ గోల్ పర్సివరెన్స్ అనేది ఇప్పుడు పెద్ద కన్స్ట్రైన్ అయిపోయింది. అవును. సో గ్రీన్ కార్డ్ పరంగా చూసుకుంటే దాని డైనమిక్స్ ఎలా వర్క్ అవుతాయి అంటే చాలా రకాల గ్రీన్ కార్డ్స్ ఉన్నాయి. చాలా రకాల గ్రీన్ కార్డ్స్ అనగానే గ్రీన్ కార్డ్ మనకి బై ఇన్వెస్ట్మెంట్ గురించి చెప్పుకోవడం జరిగింది. గ్రీన్ కార్డ్ బై స్పాన్సర్షిప్. అలానే ఏంటంటే ఇప్పుడు మనకి పేరెంట్స్కి స్పాన్సర్ చేయాలనుకోండి, ఆల్రెడీ అక్కడ సిటిజన్ అయిపోయి ఉన్నాళ్ళు ఎవరైనా ఉన్నారు, వాళ్ళ గ్రీన్ కార్డ్ స్పాన్సర్ చేయాలనుకోండి, పేరెంట్స్కి స్పాన్సర్ చేయొచ్చు. అది పెద్ద ఛాలెంజ్ అవ్వకపోవచ్చు, ఎందుకంటే దానికి ఎక్కువ వెయిటింగ్ లిస్ట్లో ఏమి ఉండదు, కరెంట్లోనే ఉంటుంది. ఎప్పుడన్నా కొన్ని సిచ్యువేషన్స్లో ఎక్కువ మంది ఇప్పుడు ఫైల్ చేస్తున్నారు కాబట్టి కొత్తగా ఫైల్ చేసే వాళ్ళది వెయిటింగ్ లిస్ట్కి వెళ్ళే సిచ్యువేషన్ ఉండొచ్చు. బట్ దాన్ని గ్రీన్ కార్డ్ క్యాప్ని బేస్ చేసుకుని అది క్లియర్ అయ్యే అవకాశం ఉంటుంది. సేమ్ థింగ్ విత్ సిబ్లింగ్ అండి. సో ఏంటంటే పేరెంట్స్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు, నెక్స్ట్ సిబ్లింగ్స్కి అనమాట. సిబ్లింగ్స్కి వచ్చేసరికి ఏమైంది అంటే సిబ్లింగ్స్ కూడా ఎవరైతే సిటిజన్ ఉన్నారో వాళ్ళు అక్కడ స్పాన్సర్ చేయొచ్చు. వాళ్ళకి గ్రీన్ కార్డ్ రావటం అనేది కూడా సిమిలర్ లైన్లో ఉంటుంది అనమాట. సో అది కూడా ఒక విధానం. నెక్స్ట్ వాళ్ళు పెళ్లి చేసుకున్నారు అనుకోండి, ఎవరైనా స్పౌస్, వాళ్ళకు కూడా గ్రీన్ కార్డ్ వస్తుంది. అయితే ఈ గ్రీన్ కార్డ్ రావటం అనేది కూడా ఒక స్టేజెస్ వారీగా వస్తుంది అనమాట. మనకి ఏంటంటే యూజువల్గా ఏంటంటే కండిషనల్ గ్రీన్ కార్డ్, అలానే ఈఐడి, ఫస్ట్ ఈఐడి అంటే ఎంప్లాయ్మెంట్ ఆథరైజేషన్ డాక్యుమెంట్, నెక్స్ట్ వచ్చేసి కండిషనల్ గ్రీన్ కార్డు, పర్మనెంట్ గ్రీన్ కార్డు, దాన్ని బేస్ చేసుకొని సిటిజన్షిప్. ఇప్పుడు పెళ్లి చేసుకున్న వాళ్ళు కూడా ఏంటంటే వీళ్ళ డ్యూరేషన్ నిజంగా వీళ్ళ అగ్రిమెంట్ ఆఫ్ మ్యారేజ్ అనేది నిజంగా ఓన్లీ ఇప్పుడు దాన్ని కూడా మిస్యూజ్ చేశారు కొంతమంది. ఇప్పుడు మనకి దాన్ని కూడా ఏంటంటే డంకీ మూవీలో చూపిస్తాడు. ఫస్ట్ వెళ్ళి అడిగితే ఏమని చెప్తాడంటే ఎవరో యుఎస్ సిటిజన్ పెళ్లి చేసుకున్నట్టు చూపించి పంపిస్తామని చెప్పి. సో అది కూడా ఏంటంటే యుఎస్లో ఆ ఇమిగ్రేషన్ లాస్ పరంగా ఫైండ్ అవుట్ చేశారు. నిజంగా అంటే డబ్బులు ఇచ్చి కాంట్రాక్చువల్ మ్యారేజెస్ లాగా, ఇల్లీగల్ కాంట్రాక్చువల్ మ్యారేజెస్ లాగా చేసుకుంటున్నారు అనమాట. ఆ ఆప్షన్ కూడా మన వాళ్ళు ఇల్లీగల్ మైగ్రేషన్లో ఇది కూడా ఒక ఇల్లీగల్ ఆస్పెక్ట్ పరంగా చూడాలన్నమాట. సో అది కూడా అందుకే ఏంటంటే యుఎస్ కూడా ఎలా పడితే అలా గ్రీన్ కార్డ్ ఇవ్వదు. గ్రీన్ కార్డు బై ఇన్వెస్ట్మెంట్లో కూడా నీ దగ్గర డబ్బులున్నా కూడా నువ్వు ఆ డబ్బులు ఏంటంటే మనీ లాండరింగ్ ద్వారా రాలేదు అని చెప్పి మనం నీట్గా దాన్ని డాక్యుమెంట్ చేసుకొని మంచిగా ట్యాక్స్డ్ లైక్ లీగల్గా ఎర్న్ చేసిన మనీ అని ప్రూవ్ చేసుకుంటేనే మనకు ఆ మనీ సోర్స్ ఆఫ్ ఫండ్ కింద క్వాలిఫై అయింది. సో ఈ కాంట్రాక్చువల్ మ్యారేజెస్లో కూడా ఎలా ఉంటుంది అంటే సో మీకు స్టేజెస్ వైజ్ గా ఇస్తారనమాట. నిజంగా మీరు కలిసి ఉన్నారా లేదా చూసి కండిషనల్ ఆ స్టేజెస్ వైజ్ లో తెలిసిపోద్ది యూజువల్ గా. సో వాళ్ళకంటే ఒక ప్యాటర్న్ ఫాలో అవుతారు. సో అలా అని కొంతమంది ఏంటంటే దాన్ని ఫుల్ఫిల్ చేయటం కోసమే కలిసి ఉంటారు అనమాట, ఫుల్ఫిల్ చేసుకోవడం కోసం. అందుకని గ్రీన్ కార్డ్ మీద చాలా డిపెండెన్సీ ఉంటుంది. ఇప్పుడు మోస్ట్ ఆఫ్ ద టైం ఏమైంది అంటే అక్కడికి వెళ్ళి సెటిల్ అయిన వాళ్ళకి ఫ్యామిలీ మెంబర్స్లో సో ఆబ్వియస్లీ ఏంటంటే వీళ్ళు H1 మీద ఉండి I-140 వచ్చి గ్రీన్ కార్డు కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. బట్ వాళ్ళ స్పౌస్కి వచ్చేసి డిఫరెంట్ డిపెండెంట్ స్టేటస్లో వాళ్ళకి ఏంటంటే ఇంకా గ్రీన్ కార్డు స్పాన్సర్ అయి ఉండకపోవటం వల్ల వీళ్ళు H4 EAD స్టేజ్ వాళ్ళ స్పౌస్ స్టేటస్ ని యూజ్ చేసుకొని దాని మీద వర్క్ చేసుకుంటారు లీగల్ గా, అక్కడ ఎలిజిబిలిటీ ఉంది కాబట్టి. సో గ్రీన్ కార్డ్ కోసం వెయిట్ చేస్తా వాళ్ళకి ఏంటంటే వాళ్ళ చాలా ఇబ్బందుల్లో పడే సిచ్యువేషన్ ఉంది ఇప్పుడున్న సిచ్యువేషన్ లో. బట్ ఏంటంటే ఈ H1B మీద నడుపుకుంటూ రావచ్చు, ఒక అడ్వాంటేజ్. ఆల్రెడీ గ్రీన్ కార్డ్ అప్రూవ్ అయిపోయింది కాబట్టి వాళ్ళు కనుక వాళ్ళ జాబ్ ని మెయింటైన్ చేసుకోగలిగితే, లైక్ ఇప్పుడు ఒక్కోసారి రెసిషన్ వచ్చినా లేకపోతే టెక్నాలజీ చేంజెస్ వచ్చినా లే ఆఫ్లు అవ్వకపోయినా, సో ఇలాంటి సిచ్యువేషన్ అంతా వాళ్ళు జాగ్రత్తగా మెయింటైన్ చేసుకుని నెట్టుకుంటూ వస్తే ఆ స్టేటస్ మెయింటైన్ చేసుకుంటా వాళ్ళకి వాళ్ళు ఏదన్నా పాలసీ చేంజ్ అయ్యిద్దేమో అని చెప్పి ఎదురు చూడాలి. ఆ పాలసీ చేంజ్ అయ్యిద్ది అని అయితే నేనైతే అనుకోవట్లేదు ఉన్న సిచ్యువేషన్ పరంగా.
అయితే ఎవరు అది కేటగిరీస్ ఉంటుంది కదా టైప్ ఆఫ్ గ్రీన్ కార్డ్ లో. ఇప్పుడు రీసెర్చ్ పరంగా వెళ్ళిన వాళ్ళకి త్వరగా గ్రీన్ కార్డ్ వచ్చే సిచ్యువేషన్ ఉంటుంది అనమాట. దానికి ఏంటంటే రీసెర్చ్ ఓరియంటెడ్ గా పబ్లికేషన్స్ చేసి ఉండాలి, ఆ రీసెర్చ్ ఏరియాలో నీకు ఎక్స్పర్టీస్ ఉండాలి, ప్రూవ్ చేసుకోగలగాలన్నమాట. లేకపోతే యూనిక్, నేను చెప్పినట్టు ఏంటంటే ప్రీవియస్ వీడియోలో సమ్ యూనిక్ స్కిల్ ఉండి సమ్ కల్చరల్ కానీ లిటరరీ ఆర్ట్స్ పరంగా కానీ ఇలాంటి ఆస్పెక్ట్స్ లో లేదా స్పోర్ట్స్ పరంగా కానీ స్కిల్ ఉంటే దాన్ని బేస్ చేసుకొని కూడా ఒక కేటగిరీ ఆఫ్ గ్రీన్ కార్డ్స్ ఉన్నాయి. సో అలాంటి వాటి మీద చాలా మంది అలాంటి కేటగిరీస్ లోకి మనం ఏమన్నా క్వాలిఫై అవుతామేమో అని చెక్ చేసుకుంటున్నారు ఇప్పుడున్న సెక్షన్. వాళ్ళకున్న ఆల్టర్నేటివ్ మార్గాలు ఏంటి అని మరి చెక్ చేసుకుంటారు కదా. ఇప్పుడు వీళ్ళు ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైమ్ యూనివర్సిటీలో చదివిన సబ్జెక్ట్ అవనండి, ఆ రీసెర్చ్ ఏరియాస్ కానివ్వండి, లేకపోతే వీళ్ళు వర్క్ చేసిన ఏరియాస్ కానివ్వండి, లేకపోతే వీళ్ళు వర్క్ చేసిన రీసెర్చ్ ఏరియాస్ లో నేషనల్ ఇంట్రెస్ట్ వేవియర్ అని అంటారు అనమాట. అంటే నువ్వు వర్క్ చేస్తున్న లైక్ చిప్ డిజైన్ లాంటి అలాంటి టెక్నాలజీస్, ఇప్పుడు తైవాన్ మీద ఎక్కువ చిప్స్ కోసం వీటి కోసం డిపెండ్ అవుతారు కదా. సో అలా ఆ టెక్నాలజీ మీద వేరే కంట్రీ మీద డిపెండ్ అయ్యే అప్పుడు వీళ్ళేంటి ఒక పర్టికులర్ ఎక్స్పర్టీస్ ఇక్కడ ఇన్ హౌస్ గా వీళ్ళకి ఉందనుకోండి, ఇన్ ద కంట్రీ, వాళ్ళని ఎంకరేజ్ చేస్తుంది కంట్రీ అనమాట. వాళ్ళకి ఏంటంటే టెంపరీ వర్క్ వీసాస్ వచ్చేస్తాయి. అలానే ఆ వర్క్ వీసాస్ బేస్ చేసుకొని ఆ రీసెర్చ్ ఏరియాస్ బేస్ చేసుకొని వీళ్ళు కనుక క్లాసిఫై చేసుకోగలిగితే ఒక్కోసారి గ్రీన్ కార్డ్స్ వస్తాయి. లేకపోతే కొన్ని డాక్టరేట్ ఏరియాస్ లో సమ్ ఏంటంటే మెడిసిన్ ఏరియాస్ లో వీళ్ళకి రీసెర్చ్ ఏరియాస్ లో ఎక్కువ పబ్లికేషన్స్ ఉండి సమ్ రీసెర్చ్ ఏరియాస్ లో ల్యాబొరేటరీ వర్క్స్ లేకపోతే ఏదన్నా కొత్త రీసెర్చ్ ఏరియాస్ ని వీళ్ళు కనుక ప్రూవ్ చేయగలిగితే దాని మీద కూడా ఏమన్నా ఆప్షన్స్ ఉన్నాయా త్వరగా గ్రీన్ కార్డ్ రావడానికి అని చెప్పి ఎక్స్ప్లోర్ చేస్తున్నారు. అదర్ ఆప్షన్స్ ఏమున్నాయి అనేది. మొన్నటి వరకు ఎలా ఉండేదంటే యూజువల్ కన్వెన్షనల్ కేటగిరీ పరంగా చూసుకుంటే వాళ్ళకి ఉన్న హ్యాపీనెస్ ఏంటి అంటే గ్రీన్ కార్డ్ లేట్ అయినా కూడా వాళ్ళ పిల్లలు అక్కడ పుడతారు కాబట్టి వాళ్ళు అక్కడ సిటిజన్స్ అవుతారు అని వాళ్ళ ఆలోచన. అఫ్ కోర్స్ ఏంటంటే ట్రంప్ దాని మీద కొన్ని మెజర్స్ తీసుకొచ్చాడు బర్త్ రైట్ సిటిజన్షిప్ ఎండ్ చేయడానికి. దాన్ని క్లాసిఫై చేసే దగ్గర అన్ని వీసాస్ ని పెట్టి క్లాసిఫై చేశాడు నాన్ ఇమిగ్రెంట్. బట్ అసలు వాళ్ళ ఫోకస్ వచ్చేసి ఓన్లీ ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ ఎవరైతే కంట్రీలోకి ఇల్లీగల్ గా అన్డాక్యుమెంటెడ్ గా ఎంటర్ అయిపోయి పిల్లల్ని కానీ వేస్తున్నారో వాళ్ళు సిటిజన్ అయిపోతున్నారు. వాళ్ళ మీద వీళ్ళు డిపెండెంట్ ఉండి మళ్ళీ ఇల్లీగల్ వర్క్స్ చేస్తున్నారు, కంట్రీకి కూడా థ్రెట్ అవుతుంది అని చెప్పేసి. బట్ అన్ని పెట్టేసరికి దానికి ఏంటంటే జెన్యూన్ గా ఉన్న వాళ్ళకి కూడా ఇబ్బంది అయ్యే సిచ్యువేషన్ ఉంటుంది. ప్లస్ కాన్స్టిట్యూషన్ పరంగా చూసుకుంటే వాళ్ళకి ఆల్రెడీ కాన్స్టిట్యూషన్ లో 14th అమెండ్మెంట్ కింద ప్రొటెక్ట్ అయ్యి ఉంది. సో దాన్ని ఏంటంటే వాళ్ళకి జ్యూరిస్ట్రిక్షన్ అండ్ అథారిటీ అనే వర్డ్స్ ఉంటాయండి. ఇప్పుడు ఎలా ఉంటాయి అంటే లాస్, క్రిమినల్ లాస్ పరంగా తీసుకున్నా లేకపోతే సివిల్ లాస్ పరంగా తీసుకున్నా, ఇప్పుడు మనం ఒక క్రైమ్ ఒక వేరే కంట్రీ అతను ఒక వేరే కంట్రీలో అంటే లైక్ లెట్స్ సే ఇండియన్ కనుక యుఎస్ లో ఒక క్రైమ్ చేశాడు అనుకోండి ఒక రకంగా ఉంటుంది లా, యుఎస్ అతను ఇండియాలో క్రైమ్ చేశాడు ఒక రకంగా ఉంటుంది లా. సో అలా లా పరంగా జ్యూరిస్ట్రిక్షన్ అండ్ అథారిటీ అనమాట. ఆ కంట్రీకి ఎవరి మీద అథారిటీ ఉంది, ఏ జ్యూరిస్ట్రిక్షన్ లో ఉన్నారు అని బేస్ చేసుకొని దాని ఇంటర్ప్రిటేషన్ అనేది జరగాలి. సో కోర్ట్స్ డెఫినెట్ గా ఏంటంటే కాన్స్టిట్యూషన్ అప్హోల్డ్ చేయడానికి చూస్తాయి. లేకపోతే మనం మాట్లాడుకున్నట్టు వీళ్ళకి ఏంటంటే అమెండ్మెంట్ పరంగా దాని ఇంటర్ప్రిటేషన్ పరంగా ఓన్లీ ఇల్లీగల్ అండ్ అన్డాక్యుమెంటెడ్ పీపుల్ హూ ఆర్ లైక్ టర్నింగ్ యాజ్ ఎ సెక్యూరిటీ లైక్ సెక్యూరిటీ థ్రెట్ ఫర్ ద కంట్రీ అని జస్టిఫై చేయగలగాలి. దాని మీద సమ్ లా ఏదన్నా తీసుకురాగలగాలి. మళ్ళీ ఏంటంటే లా పరంగా కూడా వాళ్ళకి అది హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్, సెనేట్ ఇలా పాస్ అవటం, కాంగ్రెస్ ప్లస్ స్టేట్స్ పాస్ చేయాలి. అప్పటి వరకు బర్త్ ఇచ్చే వాళ్ళు కూడా ఏంటంటే వేరే స్టేట్కి వెళ్ళి బర్త్ ఇస్తాం ఒకటి జరుగుతుంది. ఏదైతే అక్కడ వాళ్ళ స్టే తీసుకురాని చోట లేకపోతే ఓవరాల్ గా ఇబ్బంది ఉంటే వీళ్ళు ఏంటంటే పుట్టిన వాళ్ళు ఏంటంటే కండిషనల్ బర్త్ మీద ఉండే సిచ్యువేషన్ ఉంటుంది. అది డిటర్మైన్ అయ్యే వరకు లా డిటర్మైన్. అఫ్ కోర్స్ అది ఏంటంటే నెక్స్ట్ ఇంటర్ప్రిటేషన్ అనేది వాళ్ళకి సుప్రీం కోర్ట్ కాన్స్టిట్యూషనల్ గా ఇంటర్ప్రిట్ అవ్వాలి కాబట్టి అది అయిపోతే నెక్స్ట్ 6 months to 2 years లోపల అవ్వచ్చు, లేకపోతే ఒకసారి 2 to 3 years ఆర్ ఈ లోపల దాన్ని మారిపోయి వేరే పర్సన్ కూడా పవర్ లోకి వచ్చే సిచ్యువేషన్ కూడా ఉండొచ్చు ఒకసారి. సో బైండింగ్ ప్రెసిడెంట్స్ మాత్రం అన్ని ఫేవరబుల్ గానే ఉన్నాయి, ఏంటంటే ఎండ్ చేయలేరు అని చెప్పి అనుకుంటున్నారు. సో రే ఆఫ్ హోప్ ఏంటి వాళ్ళకి అంటే
ఆ బర్త్ని బేస్ చేసుకుని పిల్లలు సెక్యూర్ అయింది అనుకోండి, మళ్ళీ పిల్లలు 21 ఇయర్స్ వచ్చాక వాళ్ళు అలా పేరెంట్స్కి సిటిజన్షిప్ స్పాన్సర్ చేయొచ్చు కదా, గ్రీన్ కార్డు స్పాన్సర్షిప్. ఒకవేళ వీళ్ళకు ఉన్న వర్క్ వీసాల మీదది 100 ఇయర్స్కి వెళ్ళింది అనుకోండి, బట్ ఇక్కడ ఏంటంటే ఒక 20 ఇయర్స్ ఆగితే చాలు అన్న సిచ్యువేషన్ ఉంది కదా. సో అలా నడుపుకుంటా వస్తానికి ప్రిఫరెన్స్ చూసారు అనమాట. సో ఉన్న వాళ్ళకు ఉన్న ఆప్షన్ ఏంటి అంటే ఈ మనం డిస్కస్ చేసుకున్న ఆప్షన్స్ లో వాళ్ళు ఎక్స్ప్లోర్ చేయగలగాలి. అలానే పేపర్ వర్క్ పరంగా, లేకపోతే నోటబుల్ ఏరియాస్ ఆఫ్ రీసెర్చ్ పరంగా కానీ, లేకపోతే ఏదైనా డిమాండ్ ఉన్న ఏరియాస్ పరంగా కానీ మనం యుఎస్ ఒక ఎకానమీకి తోడ్పడుతున్నాం అని చూపిస్తే, ఇప్పుడు త్రూ ఇన్వెస్ట్మెంట్ మనకు గ్రీన్ కార్డ్ ఫాస్ట్గా వస్తుంది అంటే ఎందుకు వస్తుంది, వాళ్ళ ఎకానమీ ఇంప్రూవ్ అవుతుంది, ఎంప్లాయ్మెంట్ జనరేట్ అవుతాం వల్లే త్రూ ఇన్వెస్ట్మెంట్ EB-5 వీసా ద్వారా ఫాస్ట్గా గ్రీన్ కార్డ్ ఇస్తారు. ఇక్కడ కూడా సేమ్, వాళ్ళ కంట్రీకి ఏదైనా ఉపయోగపడుతుంది అంటే వాళ్ళు గ్రీన్ కార్డ్ ఇస్తానికి ఏమి వాళ్ళు వెనకాడరు. సో అది డిటర్మైన్ చేసే దగ్గర సపరేట్ రూట్ డిటర్మైన్ చేసుకోవాలి. మనకి ఏవైతే వెయిటింగ్ లిస్ట్ లో ఉన్న ఏరియాస్ ని ఆప్ట్ చేసుకొని మీరు ముందుకు వెళ్తే ఇలా వెయిటింగ్ లిస్ట్ లో పడిపోయే సిచ్యువేషన్ ఉంటుంది. ఆ అదర్ విధానంగా క్లాసిఫై అవ్వాలంటే మనం కూడా అప్గ్రేడ్ అయ్యి మన స్కిల్స్ ని దాని ప్రకారం సెట్ చేసుకోవాలి. అందుకే స్టూడెంట్స్ కానీ అవనియండి, అక్కడ ఉన్న వాళ్ళకి అవనియండి, ఇప్పుడు ఉన్న వాటిలో ఏది వాళ్ళు దాన్ని ఎలా డాక్యుమెంట్ చేసుకుంటారు అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఎగ్జాక్ట్లీ దాన్ని బేస్ చేసుకుని వాళ్ళు సర్వైవల్ అనేది ఉంటుంది. ఎగ్జాక్ట్లీ. యా అండి, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.